ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? వెరీ సింపుల్. ఒక ఎకానమీలో ఒక టైం పీరియడ్లో గుడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైసెస్లో ఎంత పెరుగుదల కనిపిస్తోంది అని చెప్పేదే ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ వచ్చినప్పుడు మనీ తన పర్చేజింగ్ పవర్ అంటే కొనుగోలు శక్తిని కోల్పోతుంది. ఇది ఎలా జరుగుతుంది? ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు చెప్తాను. మీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి అనుకోండి. ఒక్కొక్క డైరీ మిల్క్ చాక్లెట్ 10 రూపీస్ అనుకోండి. 100 రూపీస్కి ఎన్ని చాక్లెట్స్ వస్తాయి? 10 చాక్లెట్స్ వస్తాయి. అదే డైరీ మిల్క్ చాక్లెట్ యొక్క రేటు 10 రూపీస్ నుంచి 20 రూపీస్కి పెరిగింది అనుకోండి. అదే 100 రూపీస్తో ఇప్పుడు ఎన్ని చాక్లెట్స్ వస్తాయి? మీకు 5 వస్తాయి. మీ దగ్గర ఉన్న 100 రూపీస్ మారలేదు, కానీ 100 రూపీస్ కొనుగోలు చేయగలిగే, పర్చేజ్ చేయగలిగే నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ అనేవి తగ్గిపోయాయి. అంటే ఈ 100 రూపీస్ యొక్క పర్చేజింగ్ పవర్ అనేది తగ్గినట్టే కదా. అది ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్.